जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना जनगणमन अधिनायक जय हे साथ साथ करो ना माता की जय। गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय जय जवान जय किसान बोलो स्वतंत्र भारत माता की जय। ఇక్కడ ఏపీఎం గారు ఎక్కడ తమ్మి గారు ఎక్కడ దీసా దీసా ఎన్ని వస్తాను ఎక్కడ నువ్వు వస్తున్నావా మన దగ్గర రెడీ చేస్తా ఇంకో పొలం ఇది పడాలా దగ్గరికి जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे जय जवान जय किसान जय जवान जय किसान। अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ आशीष
विनायक जय हे भारत भाग्य म्यूजिक गुंज बाबू, म्यूजिक गुंजो। ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ మరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అదేవిధంగా ఈ కాంప్లెక్స్లో ఉన్న వ్యవసాయ శాఖ అదేవిధంగా ఇందిరాక్రాంతి పథకము ఉపాధి హామీ పథకము అన్ని ఆఫీసులలో మనం ఈరోజు మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనము కార్యక్రమం జాతీయ జెండా ఎగురవేసి చేయడం జరిగింది. ముఖ్యంగా మరి భీమ్గల్ మండల ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో మన మండలంలో కూడా అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతము ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కానీ మరి రేషన్ కార్డుల పంపిణీ కానీ అదేవిధంగా పెన్షన్లకు సంబంధించింది ఫేషియల్ యాప్ ద్వారా డైరెక్ట్ వాళ్ళకు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్యనే మన దగ్గర ఐటీసీ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అని కొత్తగా ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. దానిలో 175 మంది విద్యార్థులకు నిరుద్యోగ యువతి యువకులకు మరి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. రాబోయే నెక్స్ట్ వారంలో దీనికి సంబంధించిన దరఖాస్తులు గ్రామ పంచాయతీ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా యువతకు అదేవిధంగా మహిళలకు అదేవిధంగా పేద నిరుపేద ప్రజలకు అనేక కార్యక్రమాలను మరి ప్రభుత్వం అందిస్తుంది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన మండలము అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు.